ఇప్పుడు 4 ఇక్కడ 8 ఉంది. ఈ రెండిట్లో ఏది చిన్నదో, ఈ మూడిట్లో ఏ సింబల్ రావాలో ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తున్నా, మీరు పెట్టండి. ఇక్కడ 4 పెట్టండి కైనా. ఇక్కడ ఏం పెట్టాలి, 8 పెట్టాలి. పెట్టు. ఇప్పుడు ఏం చేస్తావు, దీనికి సమానమైన చింతపిచ్చలు పెట్టేసేయి. దగ్గరకు తీసుకో బాక్స్, అది పెట్టేనా. తొందర పెట్టేసి. నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు ఎందుకు? ఇక్కడ 1 2 3 4 5 6 7 చూడండి అన్న, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి నాన్న చింతపిచ్చలు? ఇక్కడ అంటే ఈ నెంబర్ ఏంటిది, ఈ నెంబర్ ఏంటిది 4. అంటే ఏది పెద్దది నెంబర్ చెప్పండి నాకు. 4 కన్నా 8 పెద్దది. 4 చిన్నదా పెద్దదా? ఇప్పుడు 8 కన్నా చిన్నది. చిన్నదానికి ముక్కు పెట్టేసేయండి. అక్కడ పెట్టేసి సింబల్ పెట్టేసి. కొందరికి ఇట్లా పెట్టినా కూడా అర్థం కాలే. ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. జాగ్రత్త చూడండి అన్న. ఇందులో ఒకటి ఉంది కదా, నేను ఇందులో నుంచి కూడా ఒకటి తీసుకున్నా, దీన్ని జత చేసిన. ఇప్పుడు దీనికి కూడా ఇందులో నుంచి తీసుకొని జత చేసిన. ఇప్పుడు ఇంకా మూడోది తీసుకుంటున్నా, దీనికి కూడా ఇందులో నుంచి జత చేసిన. ఇప్పుడు ఇందులో నుంచి కూడా ఇంకోటి తీసుకుంటున్నా, ఇందులో నుంచి జత చేసిన. ఇందులో ఉన్నాయా, అయిపోయినాయా? 4 దగ్గర ఉన్న నెంబర్లు అన్నీ అయిపోయినాయి. ఎక్కడ మిగిలినాయి? ఇక్కడ మిగిలినాయి. దీంట్లో ఉన్న చింతపిచ్చల జత చేయంగా కూడా ఇందులో మిగిలినాయి. అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? ఇంకా 8 దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిది? 8 4 కన్నా పెద్దదని అర్థం. 4 దగ్గర అయిపోయినాయి కదా, 4 చిన్నదని అర్థం. ఓకేనా? అందుకే దాని మధ్యలో సింబల్ ఏం పెడతాం మనము? ఇట్లా, ఇది ఇట్లా పెడతాం. 4 మధ్యలో ఇది చూడండి. 4 ఈజ్ లెస్ దెన్ 8. అర్థమైందా ఈసారి?